మిత్రులారా, ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా భారత ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడైన కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మీద పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఈనాడు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు, తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం యొక్క పాశవిక దాడిని నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలలాగా కోట్ల రూపాయలకు అమ్ముకొని విద్యార్థుల జీవితాలలో చీకటిమయం చేసినందుకు ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. మిత్రులారా, ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో, రాజకీయ పార్టీల కార్యకర్తలు తీసుకోలేదు. నీట్ పరీక్షలు, నీట్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర డాక్టర్లు కావాలని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పరీక్షలు పూర్తి చేసుకొని డాక్టర్లు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో లక్షలాది మంది దేశం నలుమూలల యువకులు, యువతులు ఈరోజు ఆ పరీక్షలు రాసి వాస్తవంగా డాక్టర్లకు అందరికీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించి జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను ఇందులో ర్యాంకులు సాధించిన పిల్లలకు డాక్టర్లుగా ఎంబీబీఎస్లో, బీడీఎస్లో ఇతర శాఖలలో ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. దానికోసము రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని సవరించి 2016 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు డాక్టర్లుగా సీట్లు పొంది జాతీయ స్థాయిలో ర్యాంకులు పొంది ఈనాడు అడ్మిషన్లు రావాలి. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసి గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళబడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నోళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి తిహారు జైల్లో వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి
జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలను బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు. వాళ్ళని పోలీసులు ఎత్తుకపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినరా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే ప్రతిపక్ష నాయకుడు సड़क से लेकर संसद तक लड़ाई जारी रहेंगे. जो जिन लोग विद्यार्थियों को जंतर मंतर में आप लाठी चार्ज किए, आप गोली चलाए, उनके तरफ मैं आवाज उठाऊंगा. उनके मदद में मैं मैदान में आऊंगा. ये मेरा जिम्मेदारी है. मैं ये नौजवानों को हिम्मत दिलाना चाहता हूं అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఆయన ఇంటి నుంచి ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకే 20 తారీఖు నుంచి ప్రారంభమైన లోక్సభ, రాజ్యసభల్లో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్కు సంబంధించి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ గారిని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అడిగితే ప్రభుత్వం అనుమతిస్తలేదు. నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడు. నేను చర్చలు చేయను పో అని స్పీకర్ గారు చెప్పారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఒక లోక్సభ స్పీకర్గా ఆ సభలో ఏ చర్చ జరగాలి, ఏ ఎజెండా ఉండాలి అనేది లోక్సభ స్పీకర్గా వారే నిర్ణయించాలి. వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి లోనై నరేంద్ర మోడీ గారు భయపెట్టి లోక్సభ స్పీకర్ గారిని ఈ నీట్ పరీక్షలకు సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షల కుంభకోణం గురించి కానీ ఈరోజు చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. మిత్రులారా, ఈరోజు లోక్సభ స్పీకర్ మీద, ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్లలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం ఈ దళితులు, ఆదివాసులు, గిరిజనులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కోసం అమ్మ మారిన ఇందిరమ్మను ఈ దేశంలో AK-47 తుపాకీ తూటాలతో తీవ్రవాదులు నేలకు ఒరిగిచ్చిండ్రు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. ఆనాడు ఇందిరాగాంధీ చేసిన త్యాగం, ఆ వారసత్వాన్ని పొనికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత కోసం బాంబులు పెట్టి పేల్చేస్తే తునాతునకలైనా దేశాన్ని ఐక్యంగా ఉంచండు. ఆయన మొత్తం తునాతునకలైనా ఈ దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిండు. చివరి రక్తపు బొట్టు వరకు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే బతికిండు, ఈ ప్రజల కోసమే ప్రాణాలు ఇచ్చిండు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు
ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిని చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఏ పదవి తీసుకోలే. అలాంటి సోనియా గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారు 2004లో ఎంపీగా ఎన్నికైనా 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మొదటి 5 ఏళ్ళు మంత్రి తీసుకోలే, రెండవ 5 ఏళ్ళు ప్రధానమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే గారిని లేకపోతే బెంగాల్కు సంబంధించిన నాయకునికి ప్రతిపక్ష హోదా ఇచ్చిండు. కానీ 20 సంవత్సరాల తర్వాత 2024లో దేశము ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని నరేంద్ర మోడీ కుట్ర చేస్తుంటే ఈనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. మరి నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు చేసిన నేరమేంది, ఘోరమేంది? మొట్టమొదట ఈరోజు ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకి సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాడమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించాడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను బజార్లో పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగనమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించడు, తుపాకీ తూటాలను పేల్చాడు, వందలాది మంది విద్యార్థులను గాయపరిచిండు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగ్గొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే 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 మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు. ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండతోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నీ సంగతి తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే, రాళ్ళు విసరలే, నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు దారబోచిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా, మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కోసం నేను వస్తే అర్ధరాత్రి నాకు ఈ సమాచారం అందింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు ఈ విధంగా వదిలేస్తే బీజేపీ పెట్టరేగిపోతుంది, పాశవిక దాడులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా నరేంద్ర మోడీ గుండెలు అదిరేలా నినదించాలని ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల మనం వేలాదిగా ఇక్కడ మనం జమైనం. అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే मित्रुलारा, आज मैं एक बात साफ साफ कहना चाहता हूं, नरेंद्र मोदी जी, धर्मेंद्र प्रधान जी, हम पहली बार लाठी चार्ज नहीं देख रहे, गोली बारूद नहीं देख रहे। हम लोग कांग्रेस पार्टी 100 साल से गरीब जनता के लिए, इस देश युवता के लिए हम लड़ाई लड़ रहे। अंग्रेजों से हम लड़ाई किए, अंग्रेजों को हराए। आप कितना है? भारतीय जनता पार्टी का मतलब ब्रिटिश जनता पार्टी, सबको पता है। आप तो गाडसे का वारिस है, हम लोग गांधी जी का वारिस है। आज ये लड़ाई कांग्रेस बीजेपी का नहीं है, आज ये लड़ाई गांधी वारिस, गाडसे वारिसों का लड़ाई है। देखेंगे आने वाले चुनाव में कौन जीतेगा, कौन हारेगा। इसीलिए आज मैं साफ साफ बात कहना चाहता हूं, नरेंद्र धर्मेंद्र दोनों मिलके ये देश को लूटने के लिए कोशिश करे। हर किस हम कामयाबी नहीं होने देंगे। राहुल जी, प्रियंका जी, खरगे जी के नेतृत्व में सड़क से लेकर संसद तक हम लोग लड़ाई जारी रखेंगे, हम लोग लड़ाई करेंगे। आपको इस जंग में आपको हरा देंगे। मोदी जी, ये बच्चों के जीवन से, इस देश से आप खेल ले रहे। आप लोग झूठ बोलने से ये देश खामोश नहीं बैठने वाले। इसीलिए आज इस देश में सब जवान खड़ा होकर मोदी जी के खिलाफ लड़ने के लिए तैयार हो गए। हमारा मदद ये युवता को है। कांग्रेस पार्टी ये नौजवानों के साथ मोदी के खिलाफ लड़ने वाले हैं आने वाले दिनों में। इसीलिए
मोदी जी, भारतीय प्रधानमंत्री जी, तुरंत धर्मेंद्र जी को बरतरफ कर दो आपके मंत्रिवर्ग से, नहीं है तो आप इस्तीफा देना पड़ता, क्योंकि आपके नेतृत्व में धर्मेंद्र प्रधान जी काम कर रहा है। आपके इशारे से वो इस्तीफा दे देंगे, नहीं है तो उनको बरतरफ कर दो, नहीं तो सड़क से लेकर संसद तक ये लड़ाई जारी रहेंगे। तेलंगाना से ये काम, ये जंग शुरू हो जाएंगे। इसीलिए आज कोडंगल से अंबेडकर के साक्ष्य के, अंबेडकर के सामने आज हम प्रतिज्ञा ले रहे, आपको आने वाले दिनों में कुर्सी से हटाएंगे, राहुल जी को प्रधानमंत्री कुर्सी में बिठाएंगे। आप लोग सब तैयार है? आप लोग तैयार है? तैयार है?